ఒంటిమిట్ట మండలంలోని చింతరాజుపల్లె గ్రామంలో జరిగిన నిజమైన పరిస్థితి ఇది. అకాల వర్షంతో రైతులు వేసిన అరటి తోటలు, ఇతర పంటలు పూర్తిగా నాశనమైపోయినాయి. వందలాది కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అసలు చూడలేం. నష్టపోయిన తోటలు దృశ్యాలు చూడండి ఒకసారి మీరే. ఒక రైతు నాకు ఫోన్ చేశాడు, వర్షం పడి ఇలా వంగిపోతానే, మాకేదైనా మీ భారతీయ జనతా పార్టీ నుంచి సాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి. మా కష్టాలంతా వర్షంతో మినిగిపోయాయి, పంట దెబ్బతినింది, అప్పులుంటాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు తక్షణమే సాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి అని వాళ్ళు ఫోన్ చేశారు. నేను చెప్పాను, నేను బీజేపీ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా ప్రభుత్వ అధికారులను అభ్యర్థన చేస్తాను. వెంటనే ఎంఏఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారులకు స్పందించాలని, గ్రామ స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి తక్షణమే రైతులకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటానని తెలియచేశాను. ఇది రైతుల బాధ, ఇది మనందరిది. ప్రభుత్వం స్పందించాలి, లేదంటే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియచేస్తున్నాను. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. రైతుల గళాన్ని బయట ప్రపంచానికి వినిపిద్దాం. ప్రభుత్వానికి ఈ సమస్య తక్షణమే తెలిసేలా చేద్దాం. దయచేసి మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఇది జరిగింది ఎక్కడో కాదు, రాజంపేట నియోజకవర్గంలోనే. వాళ్ళ బాధ, వాళ్ళ ఘోష మన ప్రాంతానికి మంచిది కాదు. మన ప్రాంతంలోని రైతులు బాగుంటేనే మనం అందరం సంతోషంగా ఉంటాం. గమనించగలరు. జై భవానీ.